ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, వృషభ రాశి వారికి సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు ఏవైతే ఇబ్బందికరంగా ఉంటాయో వాటి పరిష్కార మార్గాలు ఏవైతే ఉన్నాయో చర్చిద్దాం. ప్రజెంట్ మనం కుటుంబ సమస్యల గురించి మాట్లాడదాం. భార్యాభర్తల మధ్య ఏదో గొడవలు, కుటుంబంలో మానసిక అశాంతి, కాస్త ఏవో గొడవలు, కుటుంబంలో అంత ప్రశాంతంగా ఉండలేకపోవడం, అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో లేట్ మ్యారేజ్లు అవ్వటము, కుటుంబ వాతావరణం సరిగ్గా లేక భార్యాభర్తలు విడిపోయి కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి, అలాగే ఏవో ఒక ఇబ్బందులు ఉండి అఫేర్లు పెట్టుకోవడం, చాలా వరకు ఉన్నాయి కుటుంబ సమస్యలు. వృషభ రాశి వాళ్ళకి సంబంధించి ఈ కుటుంబ సఖ్యంత బాగుండాలంటే మంచి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. ఇక్కడ ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. వృషభ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక వీరి యొక్క గుణం ఏంటంటే అందరినీ ఆకట్టుకునే తత్వం. వాళ్ళ పేరెంట్స్కి ఎవరైనా శత్రువులు ఉన్నారనుకో, ఇతను పోయి గెలుక్కొని మరీ తీసుకొచ్చుకుంటాడు అనమాట. అంటే ఇతని యొక్క మంచితనం ఎలా ఉంటుంది, వీరి యొక్క మంచి గుణం ఎలా ఉంటుంది అంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారు అంటేనే అందరినీ అలా మనవాళ్లే కదా అనేటువంటి తత్వం. దాంతోపాటు ఇంకోటి ఉందండి వాళ్ళకి, అది చెడ్డదో మంచిదో గుణం మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక 40 మంది 50 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 40-50 మంది కూడా ఏ పని చేస్తే, ఏ జాబ్ చేస్తే ఎదుగుతారు అనే ఒకటి నాలెడ్జ్ ఉంది చూసారా, ఇది వృషభ రాశి వాళ్ళ సొంతం. గ్యాంగ్ లీడర్ అనమాట వీళ్ళు. ఒక గ్యాంగ్కి లీడర్గా ఉండి ఆ గ్యాంగ్ని మొత్తాన్ని మెయింటైన్ చేసేటువంటి తత్వం ఈ యొక్క వృషభ రాశి వారి కిందే ఉంటుంది. కాబట్టి కంపెనీస్లో కానీ విడిగా కానీ వీళ్ళు ఎప్పుడూ గ్యాంగ్ లీడర్గానే ఉంటారు. అలాంటి వారికి చాకచక్యమైనటువంటి ఆలోచన విధానం, దాంతోపాటు ఇంట్లో ఉన్న వారికి ఎలా అనిపిస్తారంటే ఇంట్లో ఉన్నదంతా ఊడిచిపెడుతున్నారు, ఇలాంటిగా ఊడిచిపెట్టేటువంటి వారు ఉండడం వలన ఇంట్లో ఇబ్బందులు వస్తాయి కదా అని అనుకుంటారు అందరూ. చూసేవాళ్ళు కూడా అలా అనిపిస్తుంది. ఎంత ఈ అబ్బాయి ఏందో కార్లు వేసుకుంటాడు, తిరిగిపోతుంటాడు, ఆ అమ్మాయి ఏందో అర్థం కావట్లేదు, అంతమందిని తీసుకొచ్చి కొడుకులు కూర్చోబెడుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వృషభ రాశి వాళ్ళు తెలివి ఎక్కడ ఉంది తెలుసా అండి, వారు ఒక్కొక్క దగ్గర నుంచి వనరులు వీరు ఉపయోగించుకుంటారు. అంత తత్వం ఉంటుంది. అది అర్థం కాక చాలామంది పెళ్లిళ్ళు చేసుకునే వారు వృషభ రాశి వాళ్ళని అనుమానిస్తారు. భార్యనా భర్తేనా. వృషభ రాశి వారి తెలియేంటి, ఇప్పుడు ఒక టీ షాప్ పెట్టావు, టీ షాప్ నువ్వు ఒక్కడే పెట్టావు అనుకోండి, అందులో వచ్చే 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. నీ బ్రాండ్ మీద 10 మందికి ఇస్తే 100 రూపాయలు వస్తాయి కదా. అది వృషభ రాశి వారి ఆలోచన. అది అర్థం కాక అనుమానిస్తారు. ఇంట్లో ఉన్నది ఊడిచిపెడుతున్నారని చెప్పి అనుమానిస్తారు. వారిని అర్థం చేసుకునే తత్వం ఉండదు. దాని వలన గొడవలు వస్తాయి. ఇకపోతే వీరికి కొంత గొప్ప ఫ్యాన్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటారు. వీరికి కొంచెం ఎదిగే కొంది కొంచెం ఎక్కువగానే ఫాలోవర్స్ ఉంటారు. కానీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఎవరి మీద మొక్కు చూపిరు. అది అర్థం కాదు. ఫస్ట్ గొడవలు రావడానికి కారణాలు ఇవి. వృషభ రాశి వాళ్ళు ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉంటారు. మనస్సుతోనే ఆలోచిస్తారు కానీ మనిషితో ఆలోచించారు, బుర్రతో ఆలోచించారు. వాళ్ళు ఏదైనా మనసుతోనే ఉంటుంది. ప్రేమ పూర్తిగా ఆలోచిస్తారు వాళ్ళు. అందరూ అనుకుంటారు వీరు వెనక ఫాలోయింగ్ చూసి వీరు చెడిపోయారు అనుకుంటారు. కానీ ఆ ఫాలోయింగ్ అయినప్పటికీ కూడా వాళ్ళని నొచ్చకుండా ఉంటారు వీళ్ళు. అంతే గనక వీళ్ళు వాళ్ళలో వెళ్ళరు. అది ఆలోచించుకుంటూ అనుమానం పడతారు ఎవరు, ఇంట్లో వాళ్ళు. దాని వలన గొడవలు అవుతాయి. ఇకపోతే ఇక వృషభ రాశి వారికి నరదిష్టి, నరఘోష, ఈ రెండింటితో పాటు పితృదోషాలు ఉంటాయి. దాంతోపాటు కలత్ర దోషం. ఈ 4 దోషాలు కూడా ఆరంభం అయితే దాని వలన గొడవలు అవుతాయి. ఆస్తిలో ఎంత సంపాదించినా రాదు. మరొక విషయం, అసలు వృషభ రాశి వారికి సంపాదించే అవసరం ఉండదు. పుట్టుతుంటూనే వీళ్ళు కోటీశ్వరులు, జమీందారీ బిడ్డ అంటారు కదా, అలాంటి వారే వృషభ రాశి వారు. కాకపోతే వీరు పుట్టేటానికి ఆస్తి ఉన్నా లేకపోయినా అది మన సంబంధం లేదు. కాకపోతే వీరు అదృష్టవంతులు. అదృష్టవంతులు అంటే ఏంటి, వీరు అనుకునేది సాధించడం, అనుకునేది కష్టపడకుండా వీరి దగ్గరికి రావడం. అంతే కనుక వాళ్ళ పేరెంట్స్ కోట్లు ఉన్నాయి అని కాదు. కానీ స్వతహాగా వీరు కోటీశ్వరులే. మనస్పరంగా, బుద్ధిపరంగా, ఆలోచనపరంగా, ప్రేమ అనురాగం శాశ్వతంగా కల్తీ లేకుండా ఉండేటువంటిది. నెయ్యి లేని కల్తీ ఉంటుంది కానీ వీరి ప్రేమలో కల్తీ ఉండదు. అలాంటి తత్వం కలవారు మాత్రమే వృషభ రాశి వారు. ఇక పిల్లల విషయంకి వచ్చేటప్పటికి ఈ రాశి వాళ్ళని కనుక వీళ్ళు చేసుకున్నట్టయితే స్త్రీ పురుషులు వీరు కూడా పిల్లలు కూడా త్వరగా కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక వీరు 2 రకాల జాబులు కానీ 2 రకాల వ్యాపారాలు కానీ చేస్తారు. ఒక దాంట్లో నిమిడిగా ఉండరు. ఇక వీళ్ళు గేమ్స్లో ఎక్కువగా ఉంటారు.
నేషనల్ గేమ్స్ లో ఎక్కువగా నైపుణ్యం పొందుతారు. ఇక కాలేజీలో ఫ్రెండ్స్ గాను, కాలేజీలో ప్రిన్సిపాల్ గాను, కాలేజీలో పంతులు గాను, ఇలాంటి విద్యకు సంబంధించిన దాంట్లో పుట్టిన దగ్గర ఎప్పుడూ ఉండరు. వీళ్ళు విదేశాల్లోనూ అక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలకి అందుకునే స్థాయిలో ఉంటారు. ఎప్పుడు కూడా వీరు బాధపడేది ఉండదు. ఎదుటి వాళ్ళ తప్పితే, ఎదుటి వాళ్ళ బాధను చూసి వీళ్ళు బాధపడడం తప్పితే, లేదా వీళ్ళకి సమస్యలు ఏమి ఉండవు, కొని తెచ్చుకోవడం తప్పితే. అలాగా ఉండేటువంటి వృషభ రాశి వారు ఎందుకు బాధ కలుగుతుంది అంటే కారణాలు ఉంటాయి. మరి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో అన్ని మంచి గుణాలే ఉన్నాయిగా, మరి ఆ గుణం వారికి ఏముంటాయి? అలాంటి గుణం ఉన్న వాళ్ళకి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు కాదండి, ఆర్థిక సమస్యలు తీసుకొచ్చేటువంటి ఫ్రెండ్స్, కొలీగ్స్, మన వెల్విషర్స్, చుట్టాలు, బంధువులు, వీరు మాత్రమే మన చుట్టూ గొయ్యలు తీస్తారు. మన గురించి తెలిసిన వారు మాత్రమే తీస్తారు. అలాగ చూసి ఇదని జాతకాల్లో ఉండవు. జాతకం చూపిస్తారు. ఎవరికైనా బాగాలేదనుకోండి, మా అబ్బాయి విదేశాలలో ఉన్నాడండి, ఇంకా జాబ్ రాలేదు, వీడిది వృషభ రాశి, జాబ్ చూస్తే సంవత్సరం క్రితమే మంచి జాబ్ వచ్చి ఉండాలి, జాబ్ రాలేదంటే ఎవరో ఆ అబ్బాయిని లాగేశారు. ఆ అబ్బాయినో అమ్మాయినో ఎవరో ఇప్పుడే చేసి లాగేశారు. జాబ్ ఎక్కడ వస్తుంది? తెల్లారు లేచినప్పటి నుంచి ఆమె ముందు చుట్టూ తిరుగుతున్నప్పుడు జాబ్ ఎక్కడి నుంచి వస్తే రాదు కదా, అది జాతకంలో ఉండదు. ఇక గురువు గారు ఏం చేస్తాడు? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఏంటంటే, జాతకం ఎంతైతే మనిషికి ఇంపార్టెంటే, అది అవసరం, కానీ మనలో జరిగేటువంటి ప్రతి సంఘటనలకి మన జాతకం సరైనది కాదు. మన జాతకంలో పరిష్కారాలు దొరకవు. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో అయితే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి. ఈ చాతబళ్ళు, అష్టదిబ్బలను చేసి ప్రతి మనిషి జీవితంలో కూడా ఎదగకుండా చేస్తున్నారు. సీఎం సైతం కూడా పడుకోవాల్సిందే, నేల కంటాల్సిందే, సమస్య లేదు అందులో. అంత పెద్ద బిల్ గేట్స్ కూడా పడుకోవాల్సిందే, నేల కంటాల్సిందే, సమస్య లేదు అందులో. ఎందుకంటే మానవ గ్రహం అనేది ఒకటి ఉంటుందండి. ఆ మానవుడు ఎంతటి పనినైనా చేపిస్తారు. కాబట్టి మనలో కలహాలు రానియండి, విశేషమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య ఎడబాటు, మనలో ఉన్నటువంటి నిహృతమైనటువంటి సమస్యలు, ఏదో రకమైనటువంటి బానిస అయిపోవటం, ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి వస్తున్నాయండి. ఏం చేసినా ఆ తల్లిదండ్రులు బాధపడటం, సోదరి భావనలు ఏం చేయలేకపోవటం, పిచ్చెక్కినట్టు ఉండటం, ముందుకు వెళ్ళలేకపోవటం, ఏ పని చేద్దామన్నా కలిసి రాదు, ఇవన్నీ కూడా మనం అనుకుంటాం. నా అబ్బాయి జాతకం బాలేదండి, ఆ అమ్మాయి జాతకం బాలేదండి, 2 పెళ్లిళ్ళు అయినాయండి. ఎందుకు అవుతాయండి 2 పెళ్లిళ్ళు? అవ్వవు. మన జాతకం కాదది. జాతకాలు చూపించి మనం ఇబ్బంది పడుతున్నాం. ఆ అబ్బాయికి ఏదో జరుగుతుంది. ఇది మనకి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం. అదేవిధంగా మనకి ఏదైనా బాగలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా గురువుని సంప్రదించాలి. చాలా మందికి తెలియని విషయం ఒకటి తెలుసా అండి, ఈ రోజుల్లో నాకు ఆస్తమా ఉందండి, థైరాయిడ్ ఉందండి, లంగ్స్ కొంచెం ఏదో సమస్య అనిపిస్తుందండి, లివర్ ప్రాబ్లము, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్, బ్లడ్ సర్క్యులేషను, స్టమక్ రిలేటెడ్ సమస్యలు, కిడ్నీ ప్రాబ్లం ఉంది, యూట్రస్ ప్రాబ్లం ఉంది, బ్లీడింగ్ బాగా అవుతుంది, వైట్ డిశ్చార్జ్, ఇలాంటి సమస్యలన్నీ కూడా మనం అనుకుంటాం ఆరోగ్య సమస్యలు అని, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని. కాదు, అవన్నీ అలా కాదు, అలా రావు. ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో వాస్తు బాగోదు, ఇంట్లో నెగిటివిటీస్ ఉంటుంది. మనము స్నానం చేసి ఏ ఆయిల్ పెట్టుకోకుండా బయటికి వెళ్ళిపోతుంటాం, చెప్పులు లేకుండా బయటకు వెళ్తాం, కొత్త షర్ట్లు వేసుకుని బయటకు వెళ్తూ ఉంటాం, కొత్త శారీస్ కట్టుకుని బయటకు వెళ్తూ ఉంటాం, కొత్త డ్రెస్సులతో బయటకు వెళ్తూ ఉంటాం, వేళగాని వేళ బయటికి వెళ్తూ ఉంటాం. ఇవన్నీ మనకి ఇంట్లో పెద్దవారు ఉన్నప్పుడు, రే అలా కాదు, ఇలా కూర్చో, ఇలా చేయని చెప్తారు. చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వీటి వలన మనం సమస్యల్ని కొని తెచ్చుకుంటాం. ఇవి చిన్నగానే ఉన్నాయి కదా వృషభ రాశి వారికి. బయటికి వెళ్ళగానే బా ఎంత బాగుందండి షర్టు, అయిపోయింది, వీడి తలనొప్పి స్టార్ట్ అయింది. మీ శారీ సూపర్గా ఉందండి, ఎక్కడ కొన్నారో కానీ అంటే, ఆ శారీ సూపర్గా ఉందని మనమే కట్టుకుంది కాబట్టి ఆ నరదిష్టి మనకి ఖచ్చితంగా వస్తుంది. ఆ నరదిష్టి ఏం చేస్తుందంటే, మొదటిగా గ్యాస్ ట్రబుల్ని తీసుకొస్తుంది, రెండోదిగా తలకాయ నొప్పిని తీసుకొస్తుంది. తలకాయ నొప్పి కంటిన్యూస్గా 10 రోజులు ఉంటే సైనస్ వచ్చేస్తుంది, మైగ్రేన్ పెయిన్ వచ్చేస్తుంది. గ్యాస్ ట్రబుల్ కొంతకాలం అలా ఉందంటే మజిల్స్ పెయిన్ వస్తుంది, లివర్ ప్రాబ్లం వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది గ్యాస్ ట్రబుల్ వల్ల. చూసారా, నరదిష్టి వల్ల ఎక్కడికి వచ్చిన ప్రాబ్లం? ఇవన్నీ కూడా మొదలయ్యేది నరదిష్టితో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి వారు సమయానుకూలంగా దిష్టి తీసుకునే విధానం తెలిసి ఉంటే వారికి వారు తీసుకోవచ్చు. అందుకే ఎప్పుడైనా ఒక్కసారి నవగ్రహాలకి ధ్యానం కానీ జపం కానీ చేసుకోవాలి, దానం చేయాలి. కాబట్టి అలాంటి పరిహారాలు ఈ వృషభ రాశి వారికి ఖచ్చితంగా చేస్తే భార్యాభర్తల జీవితం ఖచ్చితంగా కొనసాగుతుంది.
ఎందుకు వెళ్ళదండి? చిన్న చిన్న సమస్యలు ఉండి భార్యాభర్తలు మంచి బట్టలు వేసుకుని ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు, గిఫ్ట్ పట్టుకుని మరీ వెళ్తారు ఫంక్షన్కి వెళ్ళగానే అక్కడ ఉండేటువంటి ఫంక్షన్ చేసేవాళ్ళు వాళ్ళని చూడరు, వీళ్ళని చూస్తారు. ఎంత చక్కగా ఉన్నారండి జంట అని చూడగానే ఇంకేముంది, తలకి ఇంటికి రాగానే ఇంటికి రానవసరం లేదు, మధ్యలోని వీళ్ళకి తలనొప్పి వచ్చేస్తుంది. ఇలాంటి సమస్యల వల్లనే భార్యాభర్తల జీవితం బొగ్గు పాలవుతుంది, దుర్గతి పాలవుతుంది, కోర్టు మెట్లు వరకు వెళ్తారు. ఎందుకు? మొదట్లో పెళ్ళినప్పుడు ఏం భర్త అండి అనగానే అయిపోయింది, అక్కడే మొదలైంది కదా. నీకు ఏం భార్య అండి అనగానే అక్కడే మొదలైతుంది కదా. ఆ నరదిష్టి వల్లనే మన జీవితం బొగ్గు పాలైపోతుంది. ఇక వారితో పాటు కుటుంబ కలహాలు ఎలా వస్తాయంటే, ఇప్పుడు మనం చెప్పాం కదా, మంచితనంతో ముందుకు వెళ్తే ఎదుటివారు ఒక చిల్లర కోసం బార్ షాప్ అక్కడికి వెళ్తే దరిద్రులు పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, వాడు తాగేవాడు కూడా అరే వీడు కూడా తాగుతున్నాడా అనుకుంటారు. వాడు చిల్లర కోసం వెళ్తాడు కానీ వాడు కూడా తాగుతున్నాడా అనుకుంటారు. కాబట్టి అలాంటి ఉన్నటువంటి సమాజంలో జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి వృషభ రాశి వారు. లేకపోతే మాత్రం వాళ్ళు చెడిపోయింది కాక వాళ్ళు తీసుకుని పోయి వాళ్ళు పడేది కాక అరే నాకు కొంచెం చెయ్యిరా అని చెప్పి చేయలాగుతారు. ఆ ఊపిరి ఒక వాళ్ళకు లాగేస్తారు. కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు చూసారండి నాతో పాటు ఆయన కూడా ఉన్నాడండి రాత్రి ఊబిలో అంటాడు అనమాట. అంటే ఆయన సంబంధం లేకుండా లాగేస్తూ ఉంటారు. దాంతోపాటు వీరికి ఇంకోటి, జంతువులు పెంపకంలో కుక్కని పిల్లిని వీరు పెంచకూడదు. దానివల్ల వీరికి చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళేలా ఉంది. కాబట్టి కుక్కని పిల్లిని వీరు పెంచకూడదు, ఎప్పుడు కూడా పెంచకూడదు. అవి పెంచడం వల్ల వీరికి ఎప్పుడు కూడా ప్రమాదకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి నష్టాలు, ఆరోగ్య సమస్యలు కూడా వీరికి వస్తాయి. దానివలన కొంత నష్టం. ఇక పెళ్ళయి భార్య బిడ్డలు, ఇక వీరికి లవ్ అనేది పెళ్లికి ముందు ఉన్నప్పటికీ పెళ్లి దాకా రావు. అక్కడ దాని గురించి మాట్లాడుకునే అవసరం లేదు. వీరికి ఎక్కువ ఫాలోయింగ్ కాబట్టి లవ్ అనేది వెళ్ళాక ఉండదు. 10 మంది లవ్ చేయాలి, వీళ్ళు లవ్ చేస్తే. వీళ్ళు కృష్ణులు లాంటి వాళ్ళు. ఇక అందుకని చెప్పేసి లవ్ చేయకుండా ఉంటారు కదా చెప్పేసి అందరినీ ఫ్రాన్స్ కార్డ్ పెట్టుకుంటారు తప్పితే కదిలియరు. కాబట్టి దాంట్లో వీళ్ళని నమ్మొచ్చు. కానీ వచ్చేటువంటి భార్య, వచ్చేటువంటి భర్త, ఇక వీరు అనుకూలంగా ఉండాలి అంటే కనుక కర్కాటక రాశి వాళ్ళని, కన్యా రాశి వాళ్ళని, వీరిద్దరికి చాలా బాగుంటుంది. ఇక తులారాశి వాళ్ళని కూడా అద్భుతంగా ఉంటుందండి. తులారాశి వాళ్ళు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇక ఇద్దరు చెయ్యి హస్తవాయి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇద్దరు డాక్టర్లు ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అద్భుతంగా వీరు బంగారం తినొచ్చు. అలా ఉంటుంది జీవితం. ఇక వృశ్చిక రాశి వాళ్ళని చేసుకుంటే మధ్యస్థగా ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వారి, ధనుస్సు రాశి అందులోనూ వృషభ రాశి ధనుస్సు రాశి పాలు నీళ్ళలా ఉంటారు. ఇక వాళ్ళ జీవితంలో ఎవరొచ్చి వీళ్ళ మీద పులలేసినా, నిప్పు వేసినా, అగ్ని పోసినా, ఏ వేసినా వీళ్ళు విడిపోరు. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి బంధం ఎలా ఉంటుంది అంటే కలకాలం కాదు, 7 తరాల పాటు ఉంటుంది. కలకాలం అంటే ఆ తరమే, 7 తరాల పాటు ఉంటుంది. కాబట్టి ఇక ధనుస్సు రాశి వాళ్ళని వృషభ రాశి వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే గనక జాతకం చూసే పని లేదు. వారి గాలోడు, వీడు దూలోడు, ఆ అమ్మాయి చదువుకోలేదు, ఏం అవసరంలా, ఆ రాశి అయితే చాలు, బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు. 100 దోషాలు ఉన్నా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు. అంత అన్యోన్యంగా కలిసి ఉంటారు. వాళ్ళ మీద ఎలాంటి దిష్టి కూడా ఉండదు. ఇక ఆ 2 రాశులు బాగుంటాయి. ఇక ఇటు వచ్చేసి సింహరాశి వాళ్ళని కూడా మధ్యస్థగా ఉంటుంది, పెళ్లి చేసుకోవచ్చు. జీవితకాలం కూడా బాగుంటుంది. కానీ అనుమానాలు, గొడవలతో కొంతగా మళ్ళీ కలుస్తారు. పొద్దున గొడవ పడతారు, మధ్యాహ్నం కలిసి తింటారు. అట్లా ఉంటుంది, పర్లేదు. ఇక చివరిగా వీరికి వచ్చేసప్పటికి కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళని చేసుకుంటే కూడా మధ్యస్థగా ఉన్నప్పటికీ కూడా సింహరాశి మీద బాగుంటుంది. కష్టాలు, నిష్ఠూరాలు, ఇష్టాలు అన్ని ఈక్వల్గా ఉంటాయి. మధ్యస్థగా ఉంటే అర్థం చేసుకునే తత్వం ఉంటుంది. లవ్ ఉన్నా, మ్యారేజ్ అయినా ఈ రాశి వాళ్ళని చేసుకుంటే వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఇక ఇలా కాకుండా వేరే రాశి వాళ్ళని అట్రాక్షన్ ఉంటుంది తప్పితే పెళ్లి తర్వాత అట్రాక్షన్ ఉండదు. ఇంకా మన పర్సనల్ విషయాలు, భార్యాభర్తల మధ్యన జరిగేటువంటి సంభాషణ ఇవన్నీ కూడా తీసుకెళ్లి ఎవడో పనికి మనోడు చెబుతాం మనం. వాడి వలన వాడి నోట్లో నాంతాం మనం. వాడి మనసులో ముద్ర పడిద్ది, నా భార్య కూడా ఇలా ఉంటే ఎంత బాగుండో, ఏందో కర్మ. ఇదంతా కూడా ఏమవుతుంది, ఖచ్చితంగా మన సంసారంలో నిప్పులు పోసుకున్నట్టే. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కదా. టాబ్లెట్ ఎంత ఉంటుందండి? 1 గ్రామ్ ఉండే టాబ్లెట్, ఒక టాబ్లెట్ వేసుకుంటే సమస్య పోతుంది, 2 టాబ్లెట్లు వేసుకుంటే నిద్ర వచ్చింది, 3 వేసుకుంటే మనం పోతాం. అంతేనా? చిన్న టాబ్లెటే కదా. అలానే నరదిష్టి నరఘోష వల్ల లేదా భార్యాభర్తలు గొడవ రావడం వలన ఎన్ని సమస్యలు కొని తీసుకోవాలో చూడండి. చిన్న గ్యాస్ ట్రబుల్ వల్ల అంత పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒకటి చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రతి ఒక్కరిని మనం కలవాలంటే అవ్వదు. కాబట్టి మన దగ్గర కొన్ని మంత్రోచ్చారణ చేసి అసలు వీరికి సమస్య ఎక్కడొచ్చింది,
జాతకాల వల్ల రాదు, నక్షత్రాల వల్ల రాదు, రాసుల వల్ల రాదు, గ్రహాల వల్ల రాదు. అవన్నీ పరిహారం చేసుకుంటే సానుకూల పడతాయి. కానీ మానవ గ్రహము ఇప్రానిజాలు చేపిస్తారు చూసారా, బ్లాక్ మ్యాజిక్లు, అష్టదిబ్బందులు, వాటి వలన సమస్య వస్తుంది. కాబట్టి అలా రాకుండా గురువు గారిని సంప్రదించినట్టయితే అలాంటి సమస్యకి పరిష్కార మార్గంతో పాటు మనము కొన్ని మంత్రోచ్చారణ చేసేటువంటి వస్తువులు చెంతకే చేర్చేటువంటి సదవకాశాలతో సరసమైనటువంటి ధరలోనే చేర్చేటువంటిది ఉన్నది. కాబట్టి అందరం మనల్ని సంప్రదించలేకపోయినా, మనల్ని డైరెక్ట్గా సంప్రదించలేకపోయినా ఆ విధంగా మనల్ని వాళ్ళు సంప్రదించుకోవచ్చు. ఆన్లైన్లో కూడా వారికి ఆ వస్తువులు అనేది రూపకల్పన చేయవచ్చు. దాంతో పాటుగా ఏదైనా సమస్య ఉంటే అమ్మవార్లు, స్వామివార్లు, దేవుడు ఉన్నాడు. గురువులు సైతం రాలేకపోవచ్చు, దేవుడు చూసుకుంటూ ఉంటాడు. ఏది కూడా జాతకం బాలేదు అనుకోవడానికి లేదు, గ్రహాలు బాలేవు అనుకోవడానికి లేదు. ఇలాంటి వాటిని తగ్గించుకుంటూ, ఇలాంటి వాటిని దూరంగా ఉంటూ చేసుకోవాలి. మరొకటి, వృషభ రాశి వారు మినిమం ఒక 3 మాసాలకు ఒకసారి అయినా సరే 5గురికి లేదా 7గురికి భోజనాలు పెడుతూ ఉండాలి, ఎప్పుడైనా ఒక్కసారి. అలానే ఒంటి మీద బంగారపు ఛాయ ఏదో ఒకటి, ముక్కు బొడుకైనా, చెవుల పోగులైనా, చేతి బ్లాస్లెట్ అయినా, ఉంగరమైనా, ఏదో ఒకటి అయితే కనుక ఖచ్చితంగా బంగారపు ఛాయ ఉన్నటువంటి వస్తువు ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా వీరికి ఉండాలి. ఒంటి మీద బంగారం ఉంటే వీరికి ఎలాంటి నెగిటివ్ నరదోష అనేది ఎక్కువగా రాదు. ఇక వీటితో పాటు ఎప్పుడు కూడా వీరు తులసి మొక్కకి పూజ చేసుకుంటూ, తులసి మొక్క పౌడర్ని తింటూ, తులసి ఆకు వీరు నవ్వులుతూ ఉండాలి ఎప్పుడు కూడా. దీని వలన కూడా వారికి సమస్య దూరం అవుతూ ఉంటుంది. నరదీసిన నరకోశ కొంచెమైనా దూరం అవుతూ ఉంటుంది. వారి మీద ముందు పెట్టడం లాంటివి చేస్తే కొంతమేర దూరం అవుతూ ఉంటుంది. తెల్ల ఈశ్వరని ఉంటుందండి. ఈ తెల్ల ఈశ్వరి వేరు అని ఉంటుంది. ఆ వేరుని తాబీజులో పెట్టుకొని వీరి ఒంటి మీద ధరించుకుంటూ ఉండాలి. దాంతోపాటు గురిగింజలు, ఏ కలర్లో ఉన్న గురిగింజలైనా పర్లా, ఒక 5 తీసుకొని, గురిగింజ వేర్లు ఒక 11 తీసుకొని, అది మనకు పొట్లం కట్టుకొని మగవారైతే పాకెట్లో, ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. ఇది శుక్రవారం లేదా గురువారంలో చేయాలి. ఇలాంటి చేస్తే మన వైపు అలాంటి చెడు దృష్టి అనేది రాకుండా ఉంటుంది. దీంతో పాటు దేవుడి ఆరాధన ఖచ్చితంగా కావాలి. దక్షిణామూర్తికి అభిషేకం చేయాలి గురువారం. దక్షిణామూర్తి ఆలయాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి దత్తాత్రేయ స్వామి వారికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. లేదా సాయిబాబా వారికి, లక్ష్మీ నరసింహ స్వామి వారికి, రాఘవేంద్ర స్వామి వారికి ఎక్కువగా వీరు కొలుస్తూ ఉండాలి. అలాంటి వారికి అభిషేక, అర్చన, హోమం, యజ్ఞ, యాగ, జప, తప, బట్టలు కూడా, పొట్టు వస్త్రాలు కూడా సమర్పించుకోవచ్చు. ఇక వీరు నైవేద్యంగా అయితే ఎక్కువ శాతం కూడా చక్కెర పొంగలి, పులిహోర, చక్కెర పొంగలి, పులిహోర, అలానే పచ్చిపప్పుతో చేసినటువంటి పూర్ణాలు, అవి నైవేద్యం సమర్పిస్తే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పెరిగిపడతాయి. ఇక పెళ్లి కానటువంటి వారికి, జీవితంలో ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి, రైతులుగా ఉండేవారికి, వీరందరికీ కూడా కొంతమేర ఎప్పుడైనా ఒక్కసారి భూదానం అని ఉంటుంది. ఈ భూదానం, వస్త్రదానం అనేది మంత్రాలతో చేస్తూ ఉంటారు. అప్పుడు వీరు సమస్య పరిష్కారం అయితే సవరిగా వెళ్ళిపోతుంది. ఇక పెళ్లి అవ్వనటువంటి వారికి మరొకటి ఉంటుంది. కొబ్బరి చెట్టు ఉంటుంది, ఎక్కడైనా కొబ్బరి బొండాల చెట్టు లేదా అరటి చెట్టు ఉంటుంది. వాటికి ఏదైనా ఒక గురువారం, శుక్రవారం రోజున బ్రాహ్మణి ఉత్తముని యొక్క సమక్షంలో వీరు వాటికి, ఆ చెట్లకి పెళ్లి చేసుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా సరే ఆ చెట్టు కొమ్మలకి పెళ్లి చేసుకున్నట్టయితే పెళ్లి కానటువంటి దోషం వీరికి తొలగిపోతుంది. లేదా కన్యాపస్మతర హోమం అని ఒకటి ఉంటుంది. అది వీరు కార్తీక మాసంలో చేయించుకుంటే చాలా మంచిది, మాఘమాసంలో చేయించుకుంటే మరీ మంచిది. ఈ 2 మాసాల్లో కన్యాపస్మతర హోమం స్త్రీ పురుషు ఇరువులు కూడా చేయించుకోవచ్చు. ఇది చేయించుకుంటే ఎప్పుడు సొంత డబ్బులే ఉండాలి, కష్టపడిన డబ్బులే ఉండాలి, అప్పు తెచ్చి చేయకూడదు. ఇలాంటి చేస్తే ఈ దోషాలకి పరిహారం అవుతుంది. పితృదోషాలకి వీరేం చేసే అవసరం లేదు. జొన్నలు, గోధుమలు కిలో తీసుకొని నల్లని వస్త్రాలను ముడుపు కట్టి పారేడు నీటిలో అన్ని దోషాలు పోవాలి దేవుడు అని చెప్పి దండం పెట్టుకొని చేస్తే వీరి మీద మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలే కాకుండా కళత్ర దోషం ఉన్నా కూడా, శుక్రదోషం ఉన్నా కూడా, రాహుగతి దోషం ఉన్నా కూడా, కాలసర్ప దోషం, నాగదోషం ఉన్నా కూడా కొంతమేర వీరికి ఉపశమనత లభ్యపడుతుంది. చివరిగా వీరు ఏదైనా మంచి గురువుని సంప్రదిస్తే మాత్రమే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎక్కువగా చెయ్యి ఎవరికి పడితే వారికి చూపించకూడదు. వీరి చేయి అస్తమై చాలా మంచిది. కాబట్టి వీరు పుట్టగానే అవసరం లేదు, పెద్దయిన తర్వాత వీరి బాడీ మీద పచ్చబొట్టు పొడిపించుకుంటే మంచిది. బాడీ అంతా గజనీలాగా కాదు, మామూలుగా ఏదైనా పేరుతోనో, స్వస్తిక్కో, ఓంకారమో,
పచ్చబొట్టు పొడిపించుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది వీరికి. వీరిని లేకపోతే కనుక కిడ్నాప్ చేసేదానికి, వీరి నక్షత్ర ప్రకారంగా కూడా వీరితో కొన్ని మంత్రాలు నేర్పించుకొని బలి చేసేదానికి కూడా ఉంటుంది. కాబట్టి చంటి పిల్లలుగా ఉన్నప్పుడు 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడే వృషభ రాశి వారు ఉంటే కనుక వారికి బంగారంతో ఛాయ్ పెట్టాలి. పోగులు కుట్టిన వారికి మంత్రాలు పనికిరారు కాబట్టి పోగులు కుట్టించాలి. ఇది సీక్రెట్, వృషభ రాశి వారి సొంత సీక్రెట్ ఇది. ఈ వృషభ రాశిలో పుట్టిన పిల్లలందరికీ కూడా నా మాటగా చెప్తుందంటే, పుట్టుగానే 11 రోజు, 21 రోజు, 6 మాసాలకో, 18 మాసాలకో, 27 మాసాలకో ఎప్పుడైనా ఒకసారి చెవులు కుట్టియండి. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఈ చెవులు కుట్టియడం ద్వారా ఎవరికి మంత్రాలకు పనికిరారు, వాళ్ళు మంత్రం చిన్నపిల్లలతో పనికిరారు అనమాట. అందుకని అంటే చేతబొళ్ళు ఇప్పినట్టు చాలు, బలి చేయడాలు లాంటి చేయరు ఇంక వాళ్ళతోనూ. కాబట్టి అలా చేయని వాళ్ళకి పక్షబొట్టు ఏదైనా పొడిపించండి. ఆ 2 చేస్తే పిల్లల్ని తీసుకెళ్లకుండా ఉంటారు, వారితో ఎలాంటి కార్యకలాపాలు చేయకుండా ఉంటారు. ఏది అఘోరాలు, స్వాములు వీళ్ళు ఉంటారు కదా, పిల్లల్ని పట్టుకుపోతూ ఉంటారు. అలా పొట్టిస్తే కనుక తీసుకెళ్ళిపోంటారు. వృషభ రాశి అంత గొప్ప రాశి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక వీరికి ఇంకో పరిష్కారం, భార్యాభర్తలై ఉండి కలహాలు రాకుండా అన్యోన్యంగా ఉండాలి అనుకుంటే కనుక కుంకుమ పువ్వు వేసినటువంటి ఆవు పాలు పౌర్ణమి రోజున చంద్రకిరణాలు చూపించేసి అవి ఆ పాలను కనుక సేవించినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి భార్యాభర్తల మధ్యన అనురాగం, ఆప్యాయత, ప్రేమ, గుణాలు అన్ని కూడా సమపాలలో ఉంటాయి. కాబట్టి ఈ విధమైన పరిహారం ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఇది చేసుకుంటుంటే అన్ని రకాలుగా బాగుంటాయి. ఓవరాల్ గా వీళ్ళకి వైవాహిక జీవితం కావచ్చు, నరఘోష, నరదిష్టికి సంబంధించి మంచి రెమెడీస్ తెలియజేశారు సార్. ధన్యవాదాలు.